అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి మనందరికీ తెలిసిందే. దాదాపు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద ఎప్పుడెప్పుడు తుది తీర్పు వస్తుంది, ఎప్పుడెప్పుడు అనర్హత వేటేస్తారు అని చెప్పేసి యావత్తు తెలంగాణ సమాజం ఎదురు చూస్తూ ఉన్నది. ఎందుకంటే ఈ పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొని వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము పార్టీ ఫిరాయించలేదు, ఖాళీ ముఖ్యమంత్రి హోదాలో ఒక కండువా కప్పితే కప్పుకున్నాం గంతే కానీ పార్టీ ఫిరాయించలేదు అని చెప్పేసి ఒక ప్రశ్ననుల్లా ఇది చాలా మంది అడుగుతూ ఉన్నారు. కానీ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నుంచి ఒకసారి కూడా సమాధానం వెళ్తలేదు. పార్టీ ఫిరాయించకపోతే ఈ 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలలో ఎందుకు పాల్గొంటలేరు? మన జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్కి సంబంధించి మనం చూసినాం, ప్రచారాలు చూసినాం, రోడ్ షోలు చూసినాం. దాదాపు అందరు ఎమ్మెల్యేలు సాధ్యమైనంత వరకు ఆ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ తరపున ప్రచారం చేసిండ్రు. వాళ్ళ క్యాడర్ను జూబ్లీ హిల్స్లో దించిండ్రు బీఆర్ఎస్ తరపున. మరి ఎందుకు ఈ 10 మంది ఎమ్మెల్యేలు వాళ్ళ క్యాడర్ను దించలేదు, కార్యకర్తలను దించలేదు? ఈ పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలు ఎందుకు జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ తరపున ప్రచారం చేయలే? సమాధానం చెప్తారా ఎవరన్నా? ఇది ఒక్కటే కాదు, ఏ అంశమైనా ప్రతిపక్షాన్ని నిలదీయాలి, ప్రతిపక్షాన్ని ప్రశ్నించాలి. దాదాపు సాధ్యమైనంత వరకు వాళ్ళ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలను కానీ, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఏవైతే ఉంటాయో అక్రమాలను కానీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నోళ్ళ దాంట్లో ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఎందుకు ఈ పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తలేరు? సమాధానం చెప్పాలి. ఇటు పోతే దానం నాగేందర్, కడియం శ్రీహరి ఇద్దరు రాజీనామాకు సిద్ధమైందని చెప్పేసి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు అవాస్తవం అనేది తెలియదు. కానీ ఈ ఇద్దరు మాత్రం ఫస్ట్ రాజీనామా చేస్తారు. ఈ ఇద్దరి గురించి బై ఎలక్షన్కి పోతాడు రేవంత్ రెడ్డి. తర్వాత మిగతా 8 మందికి ఫైల్ ఏదైతే ఉంటుందో హైకోర్టుకు పోతుంది, లేకపోతే లేదు. సుప్రీంకోర్టులో గిట్లనే విచారణ కొనసాగుకుంటూ పోతుంది, పెండింగ్ల మీద పెండింగ్లు పడుకుంటూ పోతుంది. అటు ఇటు పుణ్యకాలం కాస్త అయిపోతుంది. మళ్ళా వీటికి సంబంధించిన అసెంబ్లీ సాధారణ ఎన్నికలు వస్తాయని చెప్పేసి ఆశపడుతున్నారేమో. కాకపోతే బీజేపీ ఎమ్మెల్యే ముకుల్ పట్ల హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు మనం చూసినాం. ఆయనను పార్టీ ఫిరాయించిన నేపథ్యంలో సస్పెండ్ చేసి పడేసింది, ఆయనను డిస్మిస్ చేసి పడేసింది హైకోర్టు ధర్మాసనం. ఈ మొత్తం మీద ముకుల్కి సంబంధించిన ఏదైతే ఎమ్మెల్యే ముకుల్కి సంబంధించిన అంశంలో ఏ విధంగానైతే హైకోర్టు ధర్మాసనం స్పందించిందో స్పందించిన విధానమే, డిస్మిస్ చేసిన విధానమే ఈ 10 మంది ఎమ్మెల్యేలకు కూడా వర్తిస్తుంది అని చెప్పేసి ఇప్పటి వరకు నిపుణులు చెప్తా ఉన్నారు. అయితే ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద 3 నెలలలోపు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనం జస్టిస్ గవాయ్, మనకు తెలుసు దాదాపు 24 తారీఖు నాడు ఆయన పదవి విరమణ ఉన్నది. మరి ఈ లోపు ఏమైనా సంచలనమైన నిర్ణయం తీసుకుంటారా జస్టిస్ గవాయ్ గారు తెలియదు. కానీ మొత్తం మీద ఎమ్మెల్యేలు బిక్కుమనుకుంటా అరచేతిలో పానాలు పెట్టుకొని ఉన్నారు. చూడండి, ఇప్పుడు మాయర పక్కీరు పానాలు అది సముద్రాల అవతల లేకపోతే నదుల అవతల చిలుకలో ఉన్నట్లు ఇప్పుడు ఈ పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల పానాలు ఇప్పుడు జస్టిస్ గవాయ్ చేతిలో ఉన్నాయని చెప్పుకోలేదు. పానాలంటే పానాలు కాదు, డిస్మిస్కి సంబంధించిన అంశము జస్టిస్ గవాయ్ గారి చేతులలో ఉన్నదని చెప్పుకోవాలి. ఏం చేస్తారో, ఏం కథనో, ఎట్లయితుందో అని చెప్పేసి బిక్కుమంటారు. అయితే ఈ పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల మీద ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి జస్టిస్ గవాయ్ సుప్రీంకోర్టు ధర్మాసనం స్పీకర్కు ఆదేశాలు జారీ చేసింది. 3 నెలల గడువు లోపు జూలై 31 నాడు ఇస్తే అక్టోబర్ 31 లోపు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉండే. కానీ ఎటువంటి నిర్ణయం తీసుకోలే. విచారణల పేరుతోటి ముందడికి సాగుతూ ఉన్నారు. ఇగో ఈ ఎమ్మెల్యేలను విచారించడానికి, అంటే 6 మంది ఎమ్మెల్యేలను విచారించడానికి 3 నెలల టైం పట్టింది. ఇంకో 4 ఎమ్మెల్యేలను విచారించేందుకు ఇంకో 2 నెలల టైం కావాలని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనంలో పిటిషన్ దాఖలు చేసిండ్రు స్పీకర్ కార్యాలయం. ఎందుకంటే ఇంకా 2 నెలల టైం కావాలని చెప్పేసి. అదే టైంలో టైము దాదాపు ఇది అక్టోబర్ 24 తారీఖు ఏమో పిటిషన్ దాఖలు చేసినట్టున్నారు స్పీకర్ కార్యాలయానికి సంబంధించి. టైము బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పీకర్ మీద కోర్టు ధిక్కరణ కింద పిటిషన్ దాఖలు చేసిండ్రు. అయితే మొన్న ఈ స్పీకర్ కార్యాలయం దాఖలు చేసిన పిటిషన్ ఏదైతే ఉన్నదో ఆ పిటిషన్కి సంబంధించిన నిర్ణయం మొన్న శుక్రవారం నాడు సుప్రీంకోర్టు ధర్మాసనం తీసుకునేది ఉండే. కానీ వాయిదా వేసి ఈ 2 ఫైళ్ళు ఏవైతే ఉన్నాయో స్పీకర్ కార్యాలయం దాఖలు చేసిన పిటిషన్కి సంబంధించిన, అంటే ఇంకా 2 నెలల గడువు కావాలని చెప్పేసి పిటిషన్కి సంబంధించి దాఖలు చేసిన పిటిషన్ అండ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ, స్పీకర్ మీద కోర్టు ధిక్కరణ కింద దాఖలు చేసిన ఈ 2 పిటిషన్లను ఒక్కసారి విచారణ జరిపిస్తామని చెప్పేసి ఇప్పుడు ఇయ్యాల సుప్రీంకోర్టు ధర్మాసనంలో వాదనలు నడుస్తూ ఉన్నాయి. మొత్తం మీద
చాలా మంది న్యాయ నిపుణులు చెప్పేది ఏంటంటే కంపల్సరీ ఏదైతే ముకుల్కు సంబంధించిన ఎమ్మెల్యే ముకుల్కి సంబంధించి ముకుల్ దేశాయికి సంబంధించిన అంశంలో ఏదైతే కోర్టు డిస్మిస్ చేసిందో హైకోర్టు ధర్మాసనం అటువంటి తీర్పై ఈ పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో పడే అవకాశం ఉన్నది అని చెప్పేసి న్యాయ నిపుణులు చెప్తా ఉన్నారు ఒకవైపు. ఇంకొకటి ఏంటంటే ఇదివరకు హెచ్చరికలు జారీ చేసింది, హెచ్చరించింది. ఏమనుకుంటున్నారు మీరు? ఇంకా ఎన్ని రోజులు పొడిగిస్తారు? 5 ఏళ్ళు పొడిగిస్తారా? ఎన్నికల గడువు ముగిసేదాకా పొడిగిస్తారా? ఎందుకు నిర్ణయం తీసుకుంటలేరు? బరాబర్ తప్పే. పార్టీ ఫిరాయించడం తప్పే. ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచి ఇంకో పార్టీలకు జంప్ అవ్వడం అనేది బరాబర్ తప్పే. ప్రజల ఏదైతే నమ్మకం ఉందో ఆ నమ్మకాన్ని మీరు వమ్ము చేసినట్లే అని చెప్పేసి జస్టిస్ గవాయి ధర్మాసనము హెచ్చరించింది తెలంగాణ ప్రభుత్వాన్ని, స్పీకర్ గారిని, స్పీకర్ కార్యాలయాన్ని. మొత్తం మీద మరి చూద్దాము, బిక్కు అనుకుంటే కొనసాగుతా ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి ప్లాన్ మాత్రం జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఇంకా మేకపోతు గాంభీర్యం పెరిగిందని చెప్పుకోవాలి. ఇప్పుడు ఎక్కడ ఎలక్షన్లు వచ్చినా మేమే గెలుస్తామని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి. రేవంత్ రెడ్డి అయినా, ఇప్పుడు పొన్నం ప్రభాకర్ అయినా, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అయినా ఏం మాట్లాడిరో మనం అందరం చూసినాం. కంపల్సరీ బై ఎలక్షన్లు ఏడొచ్చినా మేమే గెలుస్తాం అన్న ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకు గెలవరు? జూబ్లీహిల్స్లో చేసినట్టు దొంగరాగం ఎత్తుకుంటే అంతటా గెలుస్తారు. కానీ నిజాయితీగా ప్రజాస్వామ్యబద్ధంగా పట్టపగలు ఇట్లా బెంచీలు వేసి ఉంటే ఈ బెంచీల కాన్నే పైసలు వంచిండ్రు కదా, రిగ్గింగ్ పాల్పడ్డారు కదా అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. మొత్తం మీద ఇందులో ఎలక్షన్ కమిషన్ మొదటి ముద్దాయి హైకోర్టు గనుక ఈ ఆధారాలు పట్టుకొని రిగ్గింగ్ సంబంధించిన ఆధారాలు లేదు, సివిజిలకు సంబంధించిన యాప్ 2 రోజుల నుంచి క్లోజ్ ఉందంటే మీరు అర్థం చేసుకోండి ఏ రీతిన ఏ లెక్కన జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ రిగ్గింగ్కు పాల్పడ్డది. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాకుండా సివిజిల్ అనే యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని క్లోజ్ చేసి పెట్టింది అని చెప్పేసి దాదాపు 2 రోజుల ముందు ఫిర్యాదు చేసిన, 1 రోజు ముందు ఫిర్యాదు చేసిన ఎలక్షన్ కమిషన్ దీని మీద స్పందించలే. కాకపోతే ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో రాష్ట్రంలో 10 జాగాలలో బై ఎలక్షన్లు పక్కా అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తామనేది. కంపల్సరీ బై ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి, బై ఎలక్షన్కి సిద్ధంగా అండి అని చెప్పేసి క్యాడర్కు దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. అండ్ ఒకవైపు జూబ్లీహిల్స్లో ఓటమికి గల కారణాలు క్షుణ్ణంగా పరిశీలన చేసినట్టు తెలుస్తా ఉన్నది. కేసీఆర్ గారి అధ్యక్షతన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని కలిసినని వార్తలు అయితే బయటకు వచ్చినాయి. అది ఎంతవరకు వాస్తవమో తెలియదు అని. కాకపోతే ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి అని చెప్పేసి క్షుణ్ణంగా పరిశీలించినట్టు తెలుస్తా ఉన్నది. కాకపోతే ముళ్ళుతోనే తీయాలని చెప్పేసి కేసీఆర్ సిద్ధాంతం. కాకపోతే కొంచెం విలువలను కాపాడదాం, ఈ పైసలు వంచొద్దు, డబ్బు మద్యం బారియద్దు అని చెప్పేసి కేటీఆర్ గారి సిద్ధాంతం అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈ అంశం ఏంటంటే ఈ 10 మంది బై ఎలక్షన్లు వచ్చినట్లయితే కంపల్సరీ ఊళ్ళ పొంట బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతా ఉన్నారు జనము. ఎందుకంటే తీవ్రమైన వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది అని చెప్పేసి. కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది వ్యతిరేకత అని చెప్పడానికి మొన్న బీఆర్ఎస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన 2 ఏళ్లలోనే బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన 38% ఓటు నమోదు ఏదైతే ఉన్నదో అది చూసుకొని కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే బై ఎలక్షన్లు జరిగినప్పుడు ఇంతగానము అంటే 2018 తర్వాత బై ఎలక్షన్ జరిగినప్పుడు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు శాతం నమోదైంది. కానీ అంతకంటే ముందు 5 ఏళ్లలో ఓటు శాతం నమోదు కాలే. ఎందుకంటే ఎంతో కొంత వ్యతిరేకత మొదలైనప్పుడే ప్రత్యర్థి ఎవరైతే ఉంటారో వాళ్లకు ప్రతిపక్ష పార్టీ ఎవరైతే ఉంటారో వాళ్లకు ఓటు శాతం నమోదైంది. కానీ ఇప్పుడు ఈ 2 ఏళ్లలోనే 38% ఓటు పర్సెంట్ లాక్కోగలిగింది బీఆర్ఎస్. అంటే కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత ఏ పార్టీదో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఇప్పుడు ఇది ఒక ఉత్కంఠ అని చెప్పుకోవాలి. ఎందుకంటే 24 తారీఖు నాడు జస్టిస్ గవాయ్ సిజేఐ గవాయ్ గారి పదవీ విరమణ ఉన్నది. మరి దానికంటే ముందుగా ఏమైనా సంచలనమైన నిర్ణయం తీసుకుంటారేమో గవాయ్ గారు అని చెప్పేసి బిక్కుమంటున్నారు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు. మరి చూద్దాం, ఇది వాదనలు మధ్యాహ్నం కల్లా ముగిస్తాయా? ముగిసిన తర్వాత మళ్ళీ ఏమైనా వాయిదా చేస్తారా? వాయిదాలో ఏమైనా నిర్ణయం తీసుకోమని స్పీకర్కి హెచ్చరికలు జారీ చేస్తారా? లేక స్పీకర్ మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా? కోర్టు ధిక్కరణ కింద కేటీఆర్ గారు దాఖలు చేసిన పిటిషన్ మీద అనే అంశాలు అయితే చూద్దాం. మరి లేకపోతే 2 నెలల టైం అయితే ఇస్తుందా అనేది ఆలోచన చేద్దాము. ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ మీడియా తెలంగాణ శనార్థి.